నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఎన్నికల సమయం నుండి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పటి నుంచి మన రిఫ్లెక్షన్ న్యూస్ ఒకటే మాట చెప్తున్నాం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. నిన్నటి వరకు తిట్టినోడు, బండబూతులు తిట్టినోడు, రాళ్ళు రప్పలు వేసినోడు తెల్లారేసరికి వాడు మిత్రుడైతాడు, కండువా కప్పుకుంటాడు. కొంపలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కూడా తెలియదు వాడు ఏ కండువా కప్పుకుంటాడు, ఎట్లా కప్పుకుంటాడు. అటువంటి రాజకీయం. తమిళనాడులో కూడా ఏఐఏడిఎంకేను అన్నాడీఎంకే డిఎంకే పార్టీని విశ్వసించకుండా వారిని తిట్టినటువంటి విజయ్ ఇవాళ అనూహ్యంగా వాళ్ళని నెట్టేసి ద్రవిడ సిద్ధాంతులు, ఆ ద్రవిడులను ప్రజలు పక్క జరిపేసారు. మీరు అవసరం లేదు, మీ రెండు పార్టీలతోటే నాశనం అయిపోయినాం మేము. ఈ పార్టీ కాకుండా ఆ పార్టీ, ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ, వేరే లేకుండే అక్కడ. ఇవాళ టీవీకే రూపంలో విజయ్ రూపంలో వచ్చింది కాబట్టి విజయ్ని నమ్మిరు, ఆయన చేసినటువంటి వాగ్దానాలు నమ్మిరు, ఆ ప్రచార శైలిని చూసి ఆకర్షింపబడ్డారు. టీవీకేకు మద్దతు ఇచ్చారు. 108 స్థానాలు కట్టగట్టారు. ఈ 108లో ఏమైంది? మ్యాజిక్ ఫిగర్ కావాలంటే ఇంకా 10-11 సీట్లు అవసరం. దానికి ఎవరిని అడగలేదు ఈయన విజయ్. కానీ వాళ్ళంతలో వాళ్ళే ఏఐఏడిఎంకే జయలలిత పెట్టిన పార్టీలో ముసలం మొదలైంది. 47 మంది గెలిచిరు. 40 మంది కడువ కప్పుకోవడానికి విలీనం కావడానికి సిద్ధమవుంది. రాత్రి నుంచే మొదలైంది. వాళ్ళు రాత్రి నుంచే ప్రారంభమైంది. విజయ్ తోటి మాట్లాడుతున్నారు, మేము విలీనం అవుతాం మీ పార్టీలో అని. దాంట్లో ఏమవుతుంది? ఇంకా మిగిలేది ఎవరు? 7. ఆ 7 ఎందుకు మిగులుడు? అందరం వస్తామని ఇప్పుడు రెడీ అయ్యారు. అది రాజకీయం. ఎలక్షన్లో తిట్టుకునే అన్నీ మాఫైతాయి. ఇప్పుడు అవసరాలు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంతో సత్సంబంధాలు కలవకుంటే 5 ఏళ్ల దాకా వాళ్ళ ఉనికి ఉండదు. 5 ఏళ్ళు మళ్ళీ ఎవరు దేకరు. ప్రజలు నమ్మరు, వాడు ఎవడో కూడా తెలియదు. కానీ తాము ఉన్నాము అని చెప్పుకోవాలంటే మాత్రం ఏదో పార్టీకి అంటగాగాలి. అది సిద్ధాంతం. ద్రవిడ సిద్ధాంతం, ద్రావిడ సిద్ధాంతం అంటారు దాన్ని. దేశం దృష్టి మొత్తం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలపైనే ఉంది. అందుకు తగ్గట్టే అక్కడి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మెజార్టీ మార్కుకు 10 అడుగుల దూరంలో ఉన్న టీవీకేకు ఎవరి నుంచి మద్దతు లభిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని వార్తలు వస్తుండగా అన్నా డిఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా అందుకు రెడీగా ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే అన్నా డిఎంకే నేత మాజీ సీఎం పళనిస్వామితో టీవీకే నేత సమావేశం అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ ఏమవుతుందంటే 5 వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, మళ్ళీ చితకా పార్టీకి ఉన్నాయి. అయినా కూడా మళ్ళీ ఒక 2-3 కావాలి. వాళ్ళని పక్కకు నెట్టేసి ఒక గుంపుగా వచ్చిరనుకో, గుంపుగా 1/3 మెజార్టీతో వస్తే వాళ్ళు విలీనం చేసుకోవచ్చు. లేకుంటే 4-5 వచ్చిరనుకో ఆ పార్టీ నుంచి అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి విలీన ప్రక్రియకే మద్దతు చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏడీఎంకే వాళ్ళు. అయితే టీవీకే చీఫ్ విజయ్ దెబ్బకు అన్నా డిఎంకేలో ముసలం పుట్టినట్టు తెలుస్తుంది. దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు అన్నా డిఎంకే నేత రాజ్యసభ ఎంపీ షణ్ముగం కార్యాలయానికి వెళ్ళినట్టు సమాచారం. చెన్నైలో జరిగిన ఈ సమావేశంలో భాగంగా టీవీకేతో పొత్తు గురించి ఆలోచించామని తమ పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి కోరినట్టు తెలుస్తోంది. ఈ భేటీ జరిగిన కాసేపటికి టీవీకే నేత ఆనంద్ పళనిస్వామిని కలవడం గమనార్హం. ఇక విజయ్కి మద్దతు ఇవ్వడంపై అడిగిన ప్రశ్నకు ఏఐడిఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ మాట్లాడుతూ బంతి విజయ్ కోర్టులోనే ఉందని బదులిచ్చారు. విజయ్ కూడా ఆలోచన చేస్తున్నాడు, అంత ఈజీగా వీళ్ళని ఆహ్వానిస్తలేడు. ఈ 40 మందో 47 మందో విలీనం అయితే దీనికి ఒక గ్రూప్ లీడర్ ఉంటాడు. ఆ గ్రూప్ లీడర్ చెప్పినట్టు టీవీకే వినాలి. రేపు మళ్ళీ తలనొప్పులు ఇవన్నీ ఎందుకు? ఎలాంటి డిమాండ్లు లేకుండా వచ్చిన వాళ్ళు 10 మంది 11 మంది చాలు అనేటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళని ఎక్కువ రెడ్ కార్పెట్ వేసి రండి అని ఏం ఆహ్వానిస్తలేడు ఆయన. నిజాయితీగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవాళ్ళు కావాలి. కానీ మళ్ళీ గ్రూప్ లీడర్లు, గ్యాంగ్ లీడర్లు వచ్చిర్రనుకో, ఈ 5 ఏళ్ళు వాళ్ళతోటే ఉండాలి. వాళ్ళతోటే వాళ్ళ మర్యాదలు వాళ్ళకి చేసుకుంటూ, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ, వాళ్ళకు ఇచ్చే హోదాలు ఇచ్చుకుంటూ దాంట్లో తిరగాలి. కాబట్టి ఆయన పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కాకపోతే మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటే విధంగా ఉన్నాయి కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నాడు. వీళ్ళంతా వీళ్ళు
ఎలాంటి డిమాండ్ లేకుండా విలీనమైతే దానికి యాక్సెప్ట్ అయ్యేటట్టున్నాడు, ఒప్పుకుంటాడు. మీరేమంటారు? రంగు రుచి వాసన లేని రాజకీయాలు ఎలక్షన్ల ముందు తిట్టుకొని ఇప్పుడు భాయి భాయి అని వస్తున్నటువంటి నాయకులను మనం ఎలా నమ్మాలి? రెండోది, ఏఐడిఎంకే టీవీకేతో పొత్తు అయితే రేపు భవిష్యత్తులో విజయ్ పాలన ఏ విధంగా ఉండబోతుంది? దానిపై మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.